Vastu Sastram. Lot of changes. Please, please. Parledu. Sit. Your name? Okay. Oh, wow. Hey, Sid. మీ ఇద్దరిని అని ఏ తప్పు లేదు. ఈ రూమ్ వాస్తు అలాంటిది. నర్మదా మర్డర్లో మీ ముగ్గురు మీదే మాకింకా డౌట్గా ఉంది. అది క్లారిఫై చేసుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాం. నర్మదా ఎలాంటి అమ్మాయి? సూపర్. నేనెన్నిసార్లు చెప్పాలి తన గురించి నాకేమీ తెలీదు అని? ఆ అవినాష్ వాడిని చూసి భయపడే అమ్మాయిల దగ్గరే తన కోపాన్ని చూపిస్తాడు, అబ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే వాడు చేసుంటాడేమో అన్నాను. నర్మదా సూపర్ ఫిగరు. స్టమక్ బర్నింగ్. తనకి నాతో ఉండే అదృష్టం లేదు. కాకపోతే క్యాస్ట్ వైజ్, క్యాష్ వైజ్, పర్సనాలిటీ వైజ్ నేనే ఫిట్. దీపక్ గనక దూరకుండా ఉంటుంటే పడేసేవాడిని. దాన్ని పడేసేవాడిని. కూర్చోరా. థ్యాంక్ యూ. మీరిలా అడిగితే నేనేమని చెప్పను, కానీ నర్మద చాలా మంచి అమ్మాయి. ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే నర్మద కులం, ఆస్తి, సంపాదన ఇలా అన్నిట్లోనూ తక్కువగా ఉండే దీపక్ని ఎందుకు లవ్ చేస్తుంది? తనకి క్యారెక్టరే మ్యామ్ ముఖ్యం. కానీ దీపక్ అది అర్థం చేసుకోలేదు. సరే, మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ నేను చూడలేను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, తప్పు చేసి ఏమీ తెలియనట్టు చూసేవాళ్ళు అసలు మనుషులే కారు. అంత త్వరగా వెళ్ళిపోతే ఎలా? పైకి రండి, లోపలికి రండి. ఇలా ఏడవడం వల్ల ఏది మారిపోదు. కూర్చోండి. బాబు, నేనేం చేశాను? నన్నెందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? భలే యాక్ట్ చేస్తున్నారు సార్ సైలెంట్గా. సెప్టెంబర్ 11th నర్మదా రెస్టారెంట్లో క్యాప్సికమ్ తిన్నందువల్లే తనకి ఫుడ్ అలర్జీ అయింది. బట్ దాన్ని తను ఆర్డర్ చేయలేదు, తనకి కొనిచ్చింది మీరు. ఆ రోజు రెస్టారెంట్లో మీకు మీ అమ్మాయికి పెద్ద గొడవ. కారణం దీపక్. ఇక నర్మదాతో మాట్లాడి ప్రయోజనం లేదని అక్కడి నుంచి తిన్నగా దీపక్ని కలవడానికి వాడింటికి వెళ్లారు. అక్కడ మీ అమ్మాయి నర్మదాని చూడగానే మీరు మళ్ళీ షాక్ అయ్యారు. ఈ టైంలో దీనికి ఇక్కడేం పనని మీరు తనని ఫాలో అయ్యారు. బట్ మీ బ్యాడ్ లక్, అక్కడున్న ఏటీఎం సీసీటీవీలో అది క్లియర్గా రికార్డ్ అయింది. డాక్టర్ సింబల్ అతికించిన మీ కార్ మళ్ళీ ఆ స్ట్రీట్లో 825కి క్రాస్ అయింది. ఎక్కడ పొడిస్తే చేస్తుందో తెలిసి కంగారు పడకుండా పొడిచారు. ఆ ప్రొఫెషనల్ టచ్. 5 ఇంచుల పొడవు, 1/2 సెంటీమీటర్ వెడల్పు. కొంచెం డిఫరెంట్ వెపనే కదా? మీరే హత్య చేసి ఏమీ తెలియనట్టు సింహాచలంలో ఉన్న మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లూనా ద్వారా విషయం తెలిసి అదే రోజు మీరు మళ్ళీ వైజాగ్ వచ్చారు. మీ కార్ టోల్ గేట్స్ ని 3 సార్లు క్రాస్ చేసిన డీటెయిల్స్. ఇంత తెలిసిన తర్వాత కూడా మీరే చంపారని నేను కన్ఫర్మ్ చేసుకోవద్దు. అందుకే సార్ ఒక చిన్న ఫోటో టెస్ట్ పెట్టాను. సారీ. కన్న కూతురుని ఫోటోలో రక్తపు మడుగులో చూసినా మీలో రియాక్షనే లేదు. ఆ మొమెంటే మీరేనని కన్ఫర్మ్ చేశాను. బట్ నాకు అర్థం కాని ఒకే ఒక విషయం ఏంటంటే, కన్న తండ్రే ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ మ్యాటర్ కోసం కూతుర్నే చంపాడంటే నమ్మగలమా? అప్పుడే నాకు ఆ విషయం స్ట్రైక్ అయింది. ఇక్కడ ఇంట్రాగేషన్కి వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిట్లోనూ స్ట్రెస్ అయిన ఒకే విషయం, ఆయన కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి తనకి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేలా చేశారు. మేం వాళ్ళతో పోలిస్తే డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిట్లోనూ బాగా తక్కువ వాళ్ళం. కులం. ఐ గాట్ మై క్లూ. నర్మదా వేరే కులం అబ్బాయిని లవ్ చేయడమే తన చావుకి కారణమై ఉంటుందని అనుకున్నాను. అదే సార్ నేను మీకు పెట్టిన టెస్ట్. అర్థం కాలేదా? మా టార్గెట్ వచ్చిన 3 కాదు సార్, మీరు. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడల్లా మీ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మీ అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని చెప్పిన ప్రతిసారి మీ మొహంలో అంత కోపం కనిపించింది. మీకు అంత కులగజ్జుంది కదా?
మీరు కన్న కూతురుని కులం జాతి కోసం మీరే పొడిచి చంపేశారు. కులకచ్చి హత్య, అన్ ఎమోషనల్ మర్డర్. యాక్చువల్గా వర్షం అంటూ ఆ రోజు పడకపోయి ఉంటే ఈ కేసు ఇన్నాళ్ళు లాగేది కాదు. అందులోనూ ఈ రోజు నా అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ టెక్నాలజీతో 48 గంటలు మిమ్మల్ని లాక్ చేసి ఉంటాం. చెప్పాల్సిందంతా చెప్పేశారా? కూర్చోండి. ఏం చెప్పబోతున్నారు సార్? చెప్పండి. బాబు, ఇలాంటివి మీకు బొత్తిగా అర్థం కాదు. సొసైటీలో ఆస్తి, మర్యాద అన్నిటినీ మించి ముఖ్యమైన విషయం కులం. నర్మద నా కూతురు మాత్రమే కాదు, నా కులానికి చిహ్నం. దాన్నెలా కోల్పోమంటారు? తను చస్తేనే దాన్ని కాపాడుకోగలని చంపేశాను. నేను డాక్టర్ని, అందులోనూ సర్జన్. అయినప్పటికీ బొత్తిగా చదువుకుందని ఎందుకు చేస్తున్నాను చెప్పండి? ఆ? మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మన విత్తనం వేరే కులంతో కలిసిపోకుండా జాగ్రత్త పడాలి అని. తరతరాలుగా మా రక్తంలో ఇది జీర్ణించుకుపోయింది బాబు. సొసైటీ కంటే నాకింకేదీ ముఖ్యం కాదు. ఈ నిమిషం వరకు ఆ పని చేసినందుకు గర్వంతో పొంగిపోతున్నాను. నేను చేసింది నాకు తప్పని అనిపించనే లేదు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అందులో ఏంటి సార్ తప్పు? అది సరే, పిల్లలు చావు బతుకుల్లో ఉన్న ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ నా కులం రక్తమే కావాలని స్టేటస్ పెట్టే గుంపే కదా మీది. ఇట్స్ మై మిస్టేక్. యు నో సంథింగ్, నా లైఫ్లోనే బిగ్గెస్ట్ లెసన్ ఈ V1 కేసే. ఎందుకంటే ఇంతవరకు చదువుకున్న వారి మధ్య ఈ భేదాలు లేవని నమ్మాను. ఎంత పెద్ద మూర్ఖుడిని కదా. ఆఫ్టర్ ఆల్ ఎడ్యుకేషన్ కూడా మీ కులానికో టూల్గానే కదా వాడుతున్నారు. లేదంటే మ్యాట్రిమోని నుంచి ఇల్లు అద్దెకిచ్చేంత వరకు ఈ కులం వాళ్ళే కావాలని ధైర్యంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వగలరా? మీకు సిగ్గుగా లేదు? వీటన్నిటిని మించి కాదు, మాకు ప్రేమే ముఖ్యమని ఎదిరించి పోరాడి పెళ్లి చేసుకుంటే వాళ్ళని నడి రోడ్డు మీద నరుకుతారు, లేదా వాళ్ళ వీధినే తగలబెడతారు. అందరూ వాళ్ళ కులం వాళ్ళనే వెతికి మరీ ప్రేమించాలి, లేదా ప్రేమ అంటేనే భయపడాలి. ఇంకా ఎన్నాళ్ళకి ఇలా రక్తాన్ని చూపించి భయపడతారు? ఇదంతా మారుతోంది. ఇకపై మీరు ఏం చెప్పినా పట్టించుకోకుండా దూసుకెళ్లే జనరేషనే ఇప్పుడు తయారవుతోంది. మీ జాతి కులం ఇంకొన్నాళ్లలో గాల్లో కలిసిపోతారు సార్. ఇందాకేమన్నారు? తప్పనిపించలేదా? అనిపిస్తుంది. చచ్చే వరకు జైల్లో చాలా టైం ఉంటుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. సార్ పదండి. జస్టిఫై చేస్తున్నారు? ఛే, ఆయన ఒక మనిషేనా? ఎలాగమ్మా మీరు ఇలాంటి మనిషితో ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిల్ని కల్చర్తో మూడేస్తుందిగా సమాజం. అది చెప్పేగా ఆడవాళ్ళని అనగదొక్కుతున్నారు. మన దేశంలో పుట్టినందుకు ఓ ఆడది ఏం చేయగలదు? ఎందుకురా నర్మదని చంపావు? ఎందుకురా చంపావు? ఎరా, మేము నీకు ఏ ద్రోహం చేసావురా? కులమనే పేరుతో ఇలా మా కడుపు ఎందుకురా కోస్తున్నారు? మురళి,